ఏపీ శాసనమండలిలో టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడిచింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నాశనం చేసేశారని మంత్రి లోకేష్ విమర్శించగా ఎమ్మెల్సీ బొత్స ఖండించారు. హంద్రినీవాపై కూడాపై కూడా మాటల యుద్ధం జరిగింది. హంద్రినీవా గత పాలనలో పడుకోబెట్టేశారని మంత్రి నిమ్మల విమర్శించగా మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. 12 లక్షల అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచో తెలియదు. దయచేసి ఇది వాస్తవ వ్యక్తం అధ్యక్ష. మొత్తం మనం ఎక్కడ ఉమ్మడి రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు బదిలీ అనే సందర్భం ఏనాడు రాలేదు. ప్రకారమే చూసుకుని లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని మాకు కూడా చూపెట్టండి. ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి. మీ విధానం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవ అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన పిల్లల పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో. ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనుక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి వీళ్ళు ప్రశ్నించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. ఎందుకంటే అందరి నివాక సంబంధించి బాల్యాల దగ్గర నుంచి 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి పని ఎందుకు చేయలేదు? 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్ కి. మంత్రి గారు 850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష. 2019కి ముందే ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా ఎందుకు వీళ్ళు పనులు చేయలేదు? ఉన్న మోటార్లు కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది అడుగుతున్నాను అధ్యక్ష. ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? ఆయన చెప్పారు నా ప్రశ్న అధ్యక్ష. మేము ఈయన చెప్తున్నాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు గాను అడ్డగించలేకపోయినారని మేము అందరూ చెప్పినాం కాబట్టి ఆ రోజు పిలిచి ఊరికైపోయినారు. మేమంతా మాకు లైనింగ్ వద్దు, మాకు 10,000 క్యూసెక్కులు కావాలి 100 నుంచి తీసుకొచ్చే తప్ప సోకాల్డ్ మంత్రి గారు చెప్తున్నారే 3,200 చిల్లర క్యూసెక్లు ఫస్ట్ ఫేజ్ లో తెస్తాం, మళ్ళా రెండో ఫేజ్ లో 6,000 అంటే అప్పుడు పగలగొట్టి తెస్తారా? లైనింగ్ చేయడము పగలగొట్టడము మళ్ళా తీసుకురావడమా? ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో భూగర్భ జలాలు అంటే ఎన్ని దగ్గర చెరువులు ఉంటాయి అధ్యక్ష? ప్రతి గ్రామానికి చెరువులు ఉండవు. ప్రతి ఏరియాలోన చెరువులు ఉండి మీరు చెప్పినట్లు వచ్చే పరిస్థితి అయితే అది వేరు. కొన్ని ప్రాంతాల వరకే ఉంటది. అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ మాదిరి కొంతమందే బాగుపడాలనే ఆలోచన కాదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము గట్టిగా చెప్తున్నాం అధ్యక్ష.